మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2026 జూన్ నెలలో ఈ యొక్క గురువు మారడము, సూర్యుడు మారడము, అదేవిధంగా మరి శనైశ్వరుడు మీనంలోనే ఉండడము, దీనికి తోడు శుక్రుడు కాస్త కర్కాటకంలోకి రావడము, మరి గురువుతో కలిసి ఉండడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకము అనేటువంటిది అల్టిమేట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ యొక్క గ్రహస్థితి ఏర్పడబోతున్నదో ఆ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషము నుండి మీనరాశి వరకు కూడా అందరికీ చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరొక్క మారు చెబుతూ మరి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాం. మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మరి అందరి వలన మీకు కొంత ఆనందం, ఇంట్లో ఉండేటువంటి వారందరి వలన కొంత ఆనందం కలిగేటువంటి పరిస్థితి ఉండబోతున్నది. ఈ యొక్క మాట నేను చెప్పబోయేటువంటి యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. అదేమిటి అంటే వాహనానికి సంబంధించినటువంటి ప్రాప్తి కావచ్చును, అదేవిధంగా వాహనం కొనుగోలు కానీ, వాహనంపై ఏమైనా మనకు కొంత యాక్సిడెంట్స్ కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ జరిగేటువంటి సూచనలు అయితే అడ్డగోలుగా ఉన్నవి. ఇదైతే గమనించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇక అదేవిధంగా మరి ఈ యొక్క మేషరాశి వారికి స్త్రీ వలన కొంత సంతోషం కావచ్చును, ధన కనక వస్తు లాభాలు కావచ్చును, కొంతమేర స్త్రీ మూలక సౌఖ్యము, కీర్తి, అకారణంగానే కొన్ని కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా భయవృద్ధి, సుఖరోగము, స్త్రీ కలహాలు, వృధా కోపము, అధికంగా డబ్బు ఖర్చు, టెంప్ట్ అయి డబ్బు ఖర్చు, సోకులకు పోయి బాకీలు చేశారంటారు చూసారా, ఆ విధంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మేషరాశి వారు. ఇక మరొక విషయం, ఈ యొక్క మేషరాశి వారికి ఏమిటయ్యా అని అనుకుంటే భార్యతో కలహాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ నెల మొత్తము జాగ్రత్తగా ఉండాలి. కార్యాలలో విఘ్నములు, ప్రతి పనిలో కూడా కొంత ఆటంకాలు, శత్రు వృద్ధి కావచ్చును, అనవసరమైనటువంటి ప్రయాణాలు, తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఛాతీకి సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, గొంతుకు సంబంధించింది కానీ, చెవికి సంబంధించింది కావచ్చును, ముక్కుకు సంబంధించింది కావచ్చును, కొంత అనారోగ్యము అయ్యేటువంటి సూచనలు అయితే గోచరిస్తూ ఉన్నవి. చాలా జాగ్రత్త. దీనికి తోడు కొంత యంత్ర సంబంధిత ప్రమాదాలు, గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, కార్య విఘ్నములు, పైత్య సంబంధిత రోగములు కొన్ని వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నవి. సో అదేవిధంగా ఇంకనూ చూసుకుంటే ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు, వస్తు నాశనములు, కుటుంబ కలతలు, బంధుమిత్రులతో వైరములు, శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు, రుణ బాధ, త్రిపుట, కార్య ప్రతికూలత, కొంత అగౌరవము, మీరు ఉన్నప్పుడు ఒక మాట, మీ వెనకాల ఒక మాట మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మేషరాశి వారికి గత సుమారుగా 2024 ఆగస్టు నుండే బాగాలేదు. 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి ఇంకా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం ఈ నెల మీకు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. సో బీ కేర్ఫుల్. ఇక అదేవిధంగా మరి సూర్య భగవానుడు మీకు కొంత అధికంగా డబ్బు ఖర్చు పెట్టి, నేత్ర సంబంధిత ఇబ్బందులను పెట్టి, అదేవిధంగా శిరోవేదన, లాభాల మందగింపును పెట్టి, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి మీకు సుమారుగా కూడా 16వ తారీఖు తర్వాత, అంటే జూన్ 16వ తారీఖు లోపు ఇవన్నీ ఉంటవి. జూన్ 16వ తారీఖు దాటిన తర్వాత మానసిక ఉల్లాసము, శారీరక సుఖము, ఇష్టసిద్ధి, అదేవిధంగా సంతృప్తికదాయకంగా చక్కటి ఆరోగ్యంతో ఈ యొక్క సూర్య భగవానుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఇది గమనించుకోండి. ఇక మరొక విషయము, ఈ యొక్క గురువు యొక్క మార్పు మీకు కొంత ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతూ ఉన్నది. బంధుమిత్రుల మరణ వార్తలు, స్థాన భ్రంశము, ధన నాశనము, ముక్కు ముఖం తెలవని వారితో కొంత గొడవ కావచ్చును. ఏప్రిల్, మే, జూన్ మానసికంగా చాలా స్ట్రెస్ ఉండేటువంటి మాసాలు ఇవి.
మరి జూన్లో కూడా అదే విధంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. ఇల్లు చేంజ్ చేయాలని, కారు చేంజ్ చేయాలని, కారు కొనాలని, లేదా ఉన్న కారును అమ్మాలని, యాక్సిడెంట్స్ అని, 1-2 అని కాదు, చాలా అంటే చాలా మానసికంగా మెంటల్ స్ట్రెస్ ఉండేటువంటి మాసము. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా కొంతమేర అజీర్ణ బాధ అనేటువంటిది నెల మొదటి రోజు నుండే మొదలవ్వబోతున్నది. నరాల బలహీనత, ధన నాశనము, నిద్రలేమి, అకారణంగానే కొన్ని వైరములు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నవి. స్థాన చలనము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ధి, బంధుమిత్ర పుత్ర విరోధములు, కుటుంబ సమస్యలు కూడా రాబోతున్నవి. చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత, కొంతమేర మనకు ధనానికి సంబంధించినటువంటి లాభాలు కూడా కనబడుతున్నవి ఈ యొక్క మేషరాశి వారికి. ఇంకనూ మేషరాశి వారికి బుద్ధిహీనత, అధికారుల ముందు కొంత చులకన, బంధు విరోధము, వస్తు నష్టము, శత్రు ప్రమాద యోగములు కూడా ఏర్పడబోతున్నవి. ఇట్టి విషయాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో గత 1 year నుండి కూడా నమ్మక ద్రోహము, మానసిక ప్రశాంతత లేక కృంగిపోవడము, డబ్బులు లాస్ అయిపోవడం కావచ్చును పెద్ద ఎత్తున. అదేవిధంగా స్థాన చలనాలు, 2025లో ప్రదేశ మార్పులు, ఉద్యోగ నష్టములు, మనకు రావాల్సిన డబ్బు రాకపోగా మనము ఇచ్చేవారు మనల్ని ప్రెషర్ పెట్టడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మీరు ఫేస్ చేస్తున్నారు, ప్రజెంట్గా కూడా ఫేస్ చేయబోతున్నారు. ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే భార్య భర్తలకు సంబంధించినటువంటి గొడవలు, బంధువులకు సంబంధించినటువంటి గొడవలు, ప్రమాదాలు, కొంత అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నవి. జాగ్రత్తగా ఉండండి. ప్రమాద సూచనలు, ఎంతో శ్రమ పడితే కానీ మనకు న్యాయం జరగని విధంగా కనబడుతూ ఉన్నది కనుక తప్పకుండా శ్రమ అంటే శనైశ్వరుడు, పని అంటే శనైశ్వరుడు, 10వ భావానికి అధిపతి ఎవరు అంటే శనైశ్వరుడు, వృత్తికారకుడు శనైశ్వరుడు. కనుక మనం చేసే పనిని తిట్టుకున్నా, చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకున్నా, మనం చేసేటువంటి వర్క్ మైండ్ సెట్గా మనం లేకున్నా బద్ధకస్తంగా ఉంటుంది. శనైశ్వరుడు మీకు అనుగ్రహించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. సో మేషరాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపారాధన చేసుకోండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమైనా శనైశ్వరుని దశ కానీ, కుజుని యొక్క దశ కానీ, అదేవిధంగా ఏమైనా కేతు యొక్క దశ కానీ, రాహు యొక్క దశ కానీ నడుస్తూ ఉండడం ద్వారా మరి మీకు జాతక రీత్యా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేటువంటివి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఏమైనా రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుంటుంది. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.